హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఎంతో అందమైన డెకరేషన్ ఐటెం, ఆ ఐటెం పేరు వచ్చేసి దీపపు మ్యాట్ అండి. చాలా బాగుంటుందండి. మన పూజా మందిరం దగ్గర చక్కగా అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ దీపపు మ్యాట్ ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తానండి. అందమైన దీపపు మ్యాట్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి. ఇదిగోండి ఓహెచ్పి షీట్ అండి ఇది. తర్వాత అట్ట, గోల్డ్ కలర్ బాల్ చైన్ అండి, ఫ్యాబ్రిక్ బ్లూ, ఒక స్టిక్, చిన్న స్టిక్, స్మాల్ సైజు రౌండ్ కుందన్స్ అండి, బ్లూ కలర్వి. తర్వాత ఇవి రాణి కలర్ కుందన్స్, కొంచెం పెద్దవండి. తర్వాత ఈ రెడ్వి డ్రాప్ మోడల్ కుందన్స్ అండి. ఒక పెన్ను, 2 క్లిప్పులు, సిజరు, ఒక బౌల్ అండి. ఇప్పుడు ఈ ఓహెచ్పి షీట్ తీసుకుందామండి. దీంట్లో ఇలా వైట్ పేపర్ ఉంటుందండి. ఈ షీట్ పక్కన పెట్టేసి ఈ వైట్ పేపర్ తీసుకొని ఇలా అట్ట మీద పెట్టుకొని ఒక సర్కిల్ గీసుకుందామండి. మనకి ఎంత సైజు కావాలో దీపపు మ్యాట్ తయారు చేసుకోవడానికి, మనకు చిన్నదైతే చిన్న సైజు కానీ పెద్దదైతే పెద్ద సైజు, మనకు ఎంత సైజు కావాలో అంత ఒక బౌల్ తీసుకొని ఇలా పెన్నుతోటి ఇలా సర్కిల్ గీసుకోవాలండి. ఇవ్వండి, ఇలా సర్కిల్ గీసుకోవాలి. సర్కిల్ గీసుకున్న తర్వాత ఈ షీట్ పైన వేసేసి తర్వాత ఈ క్లిప్స్ ఇవి కదలకుండా ఇలా క్లిప్పులు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదండి, ఈ గమ్ము తీసుకొని ఇలా ఇదిగోండి ఈ సర్కిల్కి ఇలా పెట్టుకోవాలి రౌండ్ మొత్తము. తర్వాత ఈ బాల్ చైను ఇదిగోండి ఈ రౌండ్కి ఇలా అంటించుకోవాలండి బాల్ చైను. ఈ చిన్న స్టిక్ తోటి చక్కగా సర్దుకోవాలండి. ఇలాగే ఇంకా 2 రౌండ్లు బాల్ చైన్ అంటించుకుందామండి. ఇదిగోండి ఇలా 3 వరుసలు అంటించుకున్నానండి. అంటించుకున్నాక ఇలాగ వస్తుంది రౌండు. ఇప్పుడు మనము చుట్టూ ఇలా మళ్ళీ గమ్ము పూసేసి ఇదిగోండి ఈ రాణి కలర్ పెద్ద కుందన్స్ ఉన్నాయి కదండి, ఈ రౌండ్ మొత్తం ఇలా ఈ రౌండ్ చుట్టూ ఇలా రౌండ్గా అంటించుకోవాలండి. ఇదిగోండి ఈ రాణి కలర్ కుందన్స్ కూడా ఇలా రౌండ్గా అంటించానండి. ఇప్పుడు డ్రాప్ మోడల్ కుందన్స్ ఉన్నాయి కదండి, ఈ రౌండ్ కలరు వీటికి మధ్యలో ఇలా గమ్ము పూసుకొని ఇదిగోండి ఇలా ఈ 2 కుందన్స్ మధ్యలో ఇలా ఈ డ్రాప్ మోడల్ కుందన్స్ కూడా మొత్తం ఇలా అంటించుకుందామండి. ఇలా అంటించుకుందామండి. మొత్తము అయిపోయాక చూపిస్తాను. ఇదిగోండి రెడ్ కలర్ డ్రాప్ మోడల్ కుందన్స్ కూడా ఇలా అంటించేసానండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడండి ఈ గోల్డ్ చైన్ ఉంది కదండి, బాల్ చైను, ఈ 6 పూసలు తీసుకుందామండి. 6 పూసలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుందామండి అన్నీ. ఎందుకంటే మనం అంటించేటప్పుడు ఒకేసారి అంటించుకోవచ్చు అండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే. 6 వీటి మధ్యలో ఒక్కొక్కటి ఇలాగా
ఇలా పెట్టేసి ఇక్కడ ఈ స్మాల్ సైజు బ్లూ కలర్ ఇది తీసుకున్నాం కదండి కుందన్స్, ఇవి ఇక్కడ ఇలా అంటిద్దామండి. ఇలాగా ఇదిగోండి, ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఈ నేను నా దగ్గర ఉన్న వాటితోటి నేను చేసి చూపిస్తున్నానండి. మీరు కావాలంటే ఈ బాల్ చైన్ ప్లేస్లో ఈ స్టోన్ చైన్ వాడుకోవచ్చండి, లేకపోతే ఇంకా కొంచెం పెద్దవి అయినా వేరే కలర్స్ అయినా మీ ఇష్టం అండి, అలా వాడుకోవచ్చు. కుందన్స్ కూడా అంతేనండి. డిజైన్ కూడా అండి, ఈ మీ రౌండ్ సర్కిల్ గీసుకున్నాక తర్వాత మీకు ఏ డిజైన్ ఇష్టంగా ఉంటే ఆ డిజైన్ మీరు వేసేసుకొని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి అన్నీ ఇంకా ఇలా అంటించుకుంటూ పోవాలండి. ఇదిగోండి దీపపు మ్యాట్ తయారు చేయడం అయిపోయిందండి. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుందండి. ఇది మొత్తము ఈ గమ్మంతా ఆరిపోయిన దాకా కాసేపు ఉంచినాక తర్వాత కట్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇది ఆరిపోయాక పేపర్ నుండి కట్ చేసుకోవాలండి, అప్పుడు చూపిస్తాను. ఇదిగోండి గమ్ము ఆరిపోయింది, ఇప్పుడు కట్ చేద్దామండి. ఇదిగోండి ఇలా జాగ్రత్తగా రౌండ్గా కట్ చేసుకుందామండి. మనకి ఖాళీ సమయం దొరికినప్పుడు ఇలా మన ఇంట్లో అవసరానికి వాడుకునేట్టుగా ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ చిన్న చిన్నవి తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే మన చేత్తో మనం స్వయంగా తయారు చేసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది కదండి. మనం బయట ఎంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నా దానికన్నా కూడా ఇలా మనం తయారు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ దీపపు మెట్టు చాలా బాగుంటుందండి, మన పూజా మందిరానికే అందం వస్తుందండి. ఈ ప్రమిదలు పెట్టి మనకి పండుగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ లేదా డైలీ అయినా వాడుకోవచ్చండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీని మీద దీప ప్రమిద పెట్టి చూపిస్తానండి. ఇదిగోండి చూసారు కదండి, ఇది దీప ప్రమిదలు పెట్టాక ఎంత అందంగా ఉందో. దీంట్లో మనము ప్రమిద పెట్టినప్పుడు అడుగున ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, ఏమన్నా ఆయిల్ పడినా ఈ మ్యాట్కి అవ్వకుండా ఉంటుందండి. ఒకవేళ ఏమన్నా ఆయిల్ అలా అయ్యిందనుకోండి, పొడిగుడ్డతోటి తుడిచేస్తే సరిపోతుందండి. వాటర్ మటుకు వాడొద్దు, పొడిగుడ్డతోటి క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఈ దీపపు మ్యాట్ ఎలా తయారు చేశాను. నచ్చిందండి మీకు? నచ్చితే మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.